కూటమి ప్రభుత్వం రాజధాని రైతులకు చుక్కలు చూపిస్తోంది. భూములు తీసుకునే ముందు రైతుల్ని కోటీశ్వరులు చేస్తా ఉన్నారు. ప్రతి ఊరిని సింగపూర్, మలేషియాలా తీర్చిదిద్దుతా ఉన్నారు. ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామంటూ దాదాపు మంత్రులంతా ఇంటింటికి తిరిగి భూములు లాగేసుకున్నారు. చివరికి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కుచ్చుటోపి పెట్టింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిని నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ, గన్నవరం ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామంటూ లీకులిచ్చారు. అందరూ ఆయా ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. కానీ చంద్రబాబు, ఆయన కోటరీ మాత్రం తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో కారు చౌకగా భూములు కొనుగోలు చేశారు. భూములన్నీ టీడీపీ నేతలు కొనుగోలు చేసిన తరువాత తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత రాజధాని కోసమంటూ రైతుల నుంచి భూములు లాక్కున్నారు. భూములు తీసుకునేటప్పుడు అప్పటి ప్రభుత్వంలోని అధికారులంతా రైతుల ఇళ్ల చుట్టూ తిరిగారు. మీ భవిష్యత్తు బంగారంలా మారిపోతుంది, భూములిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం, 29 గ్రామాల్లో ప్రతి ఊరిని సింగపూర్, మలేషియా చేస్తామంటూ ఇంటింటికి తిరిగి భూములు లాక్కున్నారు. తీసుకున్న భూములకు ప్రతిఫలంగా ప్రతి రైతుకు 3 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామంటూ గొప్పగా చెప్పారు. ఎన్నో మాయమాటలు చెప్పి రైతుల నుంచి 36,000 ఎకరాలకు పైగా రాజధాని పేరుతో భూములు సమీకరించారు. రైతుల నుంచి తీసుకున్న భూములతో పాటు ప్రభుత్వ భూమిని కలుపుకుని రాజధాని కోసం 53,000 ఎకరాలు ప్రభుత్వం వద్దకు వచ్చాయి. రైతుల నుంచి అలా భూములు తీసుకున్నారో లేదో అంతే. తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం 10 ఏళ్లు దాటినా ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు. లేఅవుట్లన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ రైతులకు తమకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా చెప్పలేని పరిస్థితి. 2019 ఎన్నికలకు ముందు తాము మోసపోయామని రైతులు భావించారు. అందుకే తమకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను అయిన కాడికి అమ్మేసుకున్నారు. ఇలా రాజధానికి భూములిచ్చిన రైతులు చాలా మంది ప్లాట్లు అమ్మేసుకున్నారు. ఇక భూములు తీసుకున్న తరువాత కొంతమంది రైతులకు ప్లాట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. చాలా మందికి చెరువులు, వాగులు, వంకల్లో ప్లాట్లు కేటాయించారు. వీటితో పాటు కొన్ని న్యాయ సమస్యలు కూడా రైతులను పట్టి పీడిస్తున్నాయి. భూములు తీసుకునే సమయంలో ఒక్క సమస్య కూడా తలెత్తదని చెప్పిన అధికారులు 10 ఏళ్లైనా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. రైతులు తమ సమస్యలు పరిష్కరించడానికి ఎవరి వద్దకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే రైతులను చూస్తే తప్పించుకుని పారిపోతున్నారు. భూములు ఇచ్చిన పాపానికి రైతులు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. 2024లో తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయని 1000 కళ్లతో ఎదురు చూశారు రైతులు. కానీ స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు సమస్యలు చెబితే ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశారు. ఇక మంత్రి నారాయణకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను పరిష్కరించడం లేదు. సిఆర్డీఏ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు తమ సమస్య చెప్పుకోవాలని రైతులు అపాయింట్మెంట్ అడిగితే ఆయన పట్టించుకోలేదు. దీంతో రాజధాని రైతు జేఏసీ అనేకసార్లు సమావేశమై ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. గత నెలలో సమావేశమైన జేఏసీ ఏకంగా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. భూములు తీసుకునేటప్పుడు ఇంటింటికి తిరిగిన చంద్రబాబు అనుకో ఇప్పుడు తమ సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రైతు జేఏసీ హెచ్చరికతో చంద్రబాబు రైతుల కన్నీళ్లు తొడవడానికి మరో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణతో పాటు తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో 3 కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. 3 కమిటీ అయితే సమావేశాలు నిర్వహిస్తుందే తప్ప రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనికి తోడు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తించి అవమానించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరి నచ్చక చాలా మంది రైతులు సమావేశానికి వెళ్లడం కూడా మానేశారు. ఒకవైపు రైతులు తమ సమస్యలు పరిష్కరించమని, తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ధి చెయ్యాలని అడుగుతుంటే, మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం 2వ విడత భూములు సేకరించేందుకు సిద్ధమవడం రాజధాని రైతులకు మరింత మండేలా చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లకు రేట్లు పడిపోయి అల్లాడుతుంటే మళ్లీ కొత్తగా 40,000 ఎకరాలు సేకరిస్తే ఇక తాము రోడ్ల వెంట తిరిగి అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు మండిపడుతున్నారు.
మొదటి విడత రాజధానికి భూములిచ్చిన రైతులు చాలా మంది రెండో విడత భూసేకరణకు నిర్ణయించిన గ్రామాల్లోకి వెళ్లి తాము అన్యాయమైపోయాం, రేపు మీ పరిస్థితి కూడా ఇంతే, ఆలోచించుకోండంటూ ప్రచారం చేస్తున్నారట. ఇక ఇది చాలదన్నట్లు ప్రభుత్వం రోడ్ల పేరుతో గ్రామాల్లో ఇళ్లు తొలగించడానికి చకచకా అడుగులు వేస్తోంది. ఎన్ఐటి రోడ్డు నిర్మాణం పేరుతో తుళ్లూరు మండలం మందడంలో 95కు పైగా ఇళ్లతో పాటు దేవాలయాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఇళ్లు కోల్పోయే గ్రామస్తులంతా దేవాలయాలను తొలగించడానికి ఒప్పుకోమంటూ తేల్చి చెప్పారు. రోడ్డు కోసం ఇళ్లు తీసుకుంటే సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే ప్లాట్లు కేటాయించాలి, వాటిని అభివృద్ధి చేయాలి, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే మీటింగ్లో చాలా మంది తాము రాజధానికి పొలాలు ఇస్తే ప్లాట్ల వ్యవహారంలో ఏ రకంగా అన్యాయమైపోయామో కూడా మంత్రి నారాయణకు చెప్పారు. అందులో భాగంగా దొండపాటి రామారావు అనే రైతు కూడా తనకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మంత్రికి వివరించాడు. రాజధానికి పొలం ఇస్తే వాగులో ప్లాట్లు ఇచ్చారని, ఇప్పుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా ఇస్తే బొచ్చ పట్టుకుని అడుక్కు తినాలా అంటూ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకోండి, మాకు ఎక్కడ ఇస్తారంటే శ్రీరాశి రోడ్డు పొలాలు ఇచ్చాం. సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోక ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో తేడా అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ శ్రీరాశి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ గుండె నిండా బాధతో తన సీటులో కూర్చునేందుకు వెళుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో రామారావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. రామారావు గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కూటమి ప్రభుత్వ వైఖరితోనే రైతు రామారావు చనిపోయారని తాడికొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డైమండ్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు రైతుల వద్ద భూములు తీసుకుని వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. రైతు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో మీకు వాళ్ళకున్నటువంటి పట్టా ల్యాండ్ పొలాన్ని మీకు ఇస్తే మీరు వాళ్ళకి ఎక్కడిచ్చారు ప్లాట్లు? 1000 గజాలు, 250 గజాలు ఎక్కడిచ్చారు? మీరు చెరువుల్లో ఇచ్చారు. మీకు వాళ్ళకి చెరువుల్లో. ఇది RSR 1B చెరువుల్లో ఇచ్చినటువంటి వాటికి అన్నిటికీ ఎక్కడిచ్చారు? మీరు రైతులకు ఇచ్చినటువంటి పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈసీ నేను మీకు చూపిస్తా ఉంది కదా. ఈసీలు ఇవన్నీ కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి, కట్టుబడి చేసుకోవటానికి చెరువులో మీరు ఇచ్చినటువంటి ప్లాట్లకి అవి కట్టుబడికి పనికొస్తాయా అని అడుగుతా ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ అక్కడ రైతుల మనసుల్లో ఆవేదనలో, బాధలో వాళ్ళకి ఎన్ని తెలుసు. వాళ్ళకి మాకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మా కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పని వాళ్ళు ఆవేదనతో ఉన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ దొండపాటి రామారావు గారి యొక్క మరణము. రామారావు మృతితో మందడంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజధానికి భూమి ఇస్తే తమ జీవితాలు నిలబడతాయని నమ్మిన రైతులను చంద్రబాబు సర్కార్ నిలువునా మోసం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి కోసం ఇప్పటికే 53,000కు పైగా ఎకరాలున్నప్పటికీ మరోమారు భూసేకరణ అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ తదితరులు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అమరావతి రైతులు రగిలిపోతున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.